ఆప్కే అదాలత్ పంజాబ్ సీఎం భగవత్ మాన్ గారి మీద ఉన్న ఆరోపణ ఇతను ఒక బొమ్మ సీఎంగా ఉంటున్నారు. మాన్ సార్, మీరు కింగ్ ఆఫ్ కామెడీగా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని పంజాబ్ కింగ్ చేసేశారు. సింగ్ ఇస్ కింగ్. కానీ రాహుల్ గాంధీ చెప్తున్నారు ఈ సింగ్ ఒక బొమ్మ మాత్రమే, కేజ్రీవాల్ చేతిలో కీలి బొమ్మవని. ఎవరు చెప్పారు? అలాంటి పంజాబ్లో రాహుల్ గాంధీ పార్టీని ఎవరు నిర్మించారు? రాహుల్ గాంధీ మోగాకి చెందినవారా? బృందాకి చెందినవారా? ఇది మా నేషనల్ పార్టీ. మా పార్టీ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. అక్కడి నుండే డిసైడ్ చేస్తారు. అక్కడి నుంచినే అందరూ కూర్చుని డిసైడ్ ఆయన ఏం చేస్తారు. చెప్తున్నారంటే భగవత్ మాన్ కి నేను మంచి రెస్పెక్ట్ ఇస్తాను, కానీ రిమోట్ కంట్రోల్డ్ గా మీ పార్టీ జరగకూడదని ఆయన అనుకుంటున్నాడు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ని సరిగ్గా చూసుకుంటే చాలు. అదేంటంటే ఈ దేశానికి క్యాపిటల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ఇండియా. ఆ దేశానికి క్యాపిటల్లో ఆ దేశంలోనే చాలా పురాణత నేషనల్ పార్టీ కాంగ్రెస్. వాళ్ళు 2015 నుండి ఎంతమంది ఎమ్మెల్యేలని పెట్టుకున్నారు? 0. ఎంతమంది ఎంపీస్ ఉన్నారు? 0. రాజ్యసభలో ఎంతమంది ఉన్నారు? 0. ఈవెన్ అదేంటంటే ఏ ఇలాకాలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఇంకా పార్టీకి చెందిన వాళ్ళు, ఇంకా బీజేపీ పార్టీ వాళ్ళు కూడా జీవిస్తున్నారు. ఆ చోట్ల ఎమ్మెల్యే ఎవరు? అరవింద్ కేజ్రీవాల్. న్యూఢిల్లీ విధానసభ ఏవో రాహుల్ గాంధీ ఒక విషయం తెలుసుకోనబ్బా, నీ ఇంట్లో పనిచేసేవాడు, తోటలో పనిచేసేవాడు అందరూ మాకే ఓట్లేస్తున్నారు. అందువల్ల ఆయన్ని పార్టీ చూసుకోమనండి. ఈ రాహుల్ గాంధీ ఉన్నారే, అది ఎలా చెప్తాను? ఒక కొట్టువాడు ఉన్నాడు. అప్పుల్ని తలుచుకొని దిగులు పడ్డాడు. అందరూ అప్పుకే తీసుకెళ్తున్నారు. సామాన్లు కొనడానికి వస్తే కాదని చెప్పలేము కదా. వాడొక బోర్డేశాడు. కొట్టోడు కాంగ్రెస్కి చెందినవాడు. వాడు బోర్డేశాడు, రాహుల్ గాంధీ పీఎం అయ్యే వరకు ఎవరికి అప్పు లేదని. ఎరా అప్పు ఇవ్వవంటే అది డైరెక్ట్గా చెప్పొచ్చు కదరా అని చెప్పారు. అందువల్ల ఆయన ముందు కాంగ్రెస్ని సరిచేయని. కాంగ్రెస్ అప్పుడప్పుడు ఇటువైపు జారుతున్నారు. నేను ఇది పార్లమెంట్లో కూడా చెప్పాను. ఢిల్లీలో వచ్చి ఒక పాప దగ్గర ఒక అమ్మ చెప్పారు, లోకల్లో ఉన్న ఒక చిన్న స్టోరీని ఆ పాప దగ్గర చెప్పగలరు. కాంగ్రెస్ అని ఒకటి ఉండేదే, కథ అయిపోయింది అంతే. మీరు పంజాబ్ నుండి కాంగ్రెస్ ని పూర్తిగా సమూలం చేసేసినా కూడా అకాలీ దళ్ ఉందిగా. అదే కాకుండా సుఖ్బీర్ బాదల్ గారు ఏం చెప్తున్నారంటే మన సీఎం గారు పంజాబ్ లో ఉండడం చాలా తక్కువే, గుజరాత్, ఢిల్లీ, హిమాచల్లోనే ఎక్కువగా తిరుగుతున్నారని. అదేంటంటే పంజాబ్లో ఎక్కువ ఆఫీస్కి వెళ్ళే సీఎం ఎవరంటే, పంజాబ్లో ఎక్కువగా ప్రజల మధ్య వెళ్ళే సీఎం ఎవరంటే, మీరే లిస్టు తీసి చూడండి. నా పేరునే ముందు చూస్తారు. చేరి సంవత్సరం అయ్యింది. ఇంతకుముందు ఏం జరిగింది? ఈ పెద్ద పెద్ద ఇంట్లో ఉండేవాళ్ళు ఇల్లుని చుట్టి గోడ కట్టుకుంటారు. వీళ్ళు సీఎం అయిపోయి లోపల కూర్చుని తలుపేసి పెద్ద గడివేర వేసేస్తారు. ఇదెందుకంటే బయట ఉన్న ప్రజలు వాళ్ళ దగ్గరికి వచ్చేయకూడదని. కానీ వాళ్ళకు ఓ విషయం తెలియట్లేదు. ఇది మీరు కూడా చెప్పారు. ఏవో సీఎం నువ్వు బయటికి వచ్చేయద్దని ప్రజలే బయట నుంచి తాళం వేస్తారని. అందువల్ల సార్, ఈ సుఖ్బీర్ బాదల్ వీళ్ళ గురించి ఇక్కడ మాట్లాడటం అది అనవసరంగా సమయాన్ని వృధా చేసేటట్టుంది. సార్, మీ పార్టీలో ఉండే ఎమ్మెల్యేసే ఏమంటున్నారంటే దాన్ని ఇప్పుడు చూద్దాం సార్. ఏ సమయంలో భగవంత్ మాన్ ఎవరిని లేపేస్తాడో చెప్పనేలేము. అదేవిధంగా ఎవరిని మంత్రి చేశానని ఎవరు చెప్పలేరు కూడా. ఇదే మ్యాటర్ అంటే మంచిదే కదా, అందరికీ ఆశలు ఉన్నాయి కదా, ఉండడం మంచిదే. నాకు కూడా మంత్రి అయ్యే ఛాన్స్ ఉందని తెలియడం మంచిదే. అలాగే తప్పుడు పని చేస్తే నా మెంబరు నా ఇంట్లో పనిచేసేవాడో తోటలో పనిచేసేవాడో వాడు తప్పు చేస్తే ఖచ్చితంగా వాడికి శిక్ష దొరుకుతుంది. నేను ఇది చెప్పెట్టాను కూడా. నేను చేరి సంవత్సరం అయ్యింది. ఒకవేళ నేను రూపాయి గవర్నమెంట్ డబ్బుని దొంగలిస్తే, గవర్నమెంట్ డబ్బుని ముట్టుకుంటే, ఖర్చు పెడితే, రూపాయి అనవసరంగా ఖర్చు పెట్టినా కూడా అలాంటి అది ₹1 కాదు, అది విషం మందుని తిన్నట్టు అయిపోతుంది. ఇంతకన్నా పెద్ద గ్యారంటీని ఏ ఒక్క నాయకుడు ఇవ్వలేరు. నిజానికి పంజాబ్ పారంపర్యం ఏమీ కాదు. బాదల్ కుటుంబాన్ని, అమృత్ కుటుంబాన్ని
వాళ్ళ కుటుంబ వ్యక్తుల్ని ఎవరిని ముట్టుకునేది లేదు. ఇదే కదా బాధనిస్తోంది. నేను ముందు మా దగ్గర ఉన్న హెల్త్ మినిస్టర్ని తీసేశాను, ఎమ్మెల్యే మీద కంప్లైంట్ వచ్చింది, తీసేశాను. ఇలా చూడండి, నేను మిగతా వాడికి కరప్షన్ అదే ఇది మా ఇంట్లో జరిగినా కూడా నేను క్లీన్ చేయాలి కదా. నేను ఎప్పుడు మా ఇంట్లో ఊరుకొని, ఎందుకంటే మా ఇంట్లో చీపురు ఉంది కదా, క్లీన్ చేసే తీరాలి. ఎవరైతే ఏంటి, క్లీన్ చేస్తాను. అందుకే చెప్తున్నాను. ఎలా చెప్తాను? నిజానికి నా లక్ష్యం ఏంటంటే ఒకే ఒక అజెండాని, పబ్లిక్ ఒక మనీ అది తప్పుగా ఉపయోగిస్తే వాడిని లెక్క తీస్తాను. ఒక మంత్రిని పట్టుకున్నాను, ఒక మంత్రిని పట్టేశాను. వాడు కాంగ్రెస్లో ఇండస్ట్రియల్ మినిస్టర్ కొడుగ్గా ఉన్నాడు. వాడి ఇంటిని సర్చ్ చేయడం మొదలెట్టాం. వాడి ఇల్లు బ్రహ్మాండంగా ఉంది, ఎందుకంటే కరప్షన్ మనీ కదా. పెద్ద పెద్ద డ్రాయింగ్ రూమ్, పెద్ద పెద్ద మార్బుల్స్, షైనియర్. కానీ ఒకే ఒకటి ఇరుక్కుంది. అది చూశాక నేను చాలా బాధపడ్డాను. అప్పుడు భగత్ సింగ్ ఒక గుర్తు కూడా నాకు వచ్చింది. ఏంటయ్యా భగత్ సింగ్, ఇదంతా చూడడానికి కష్టంగా ఉంది. ఏవైందంటే ఆ ఇంట్లో నుండి నోటు లెక్కట్టే మిషన్ దొరికింది. ఇంట్లో నోట్లు లెక్కట్టే మిషన్ ఎందుకో? బ్యాంక్లో ఉండొచ్చు. మీ ఇంట్లో నోట్లు లెక్కట్టే మిషన్లు ఉన్నాయా? నోట్లే లేనప్పుడు మిషన్లు ఎందుకో? ఒక నోట్లు లెక్కటే మిషన్ మినిస్టర్ ఇంట్లో ఏం చేస్తోంది? ఇందులో ఏం తెలుస్తోంది? అలా అంటే డైలీ అక్కడికి డబ్బులు వస్తున్నాయి. ఇంట్లో ఉన్నవారు చెప్పుంటారు, డబ్బులు లెక్కట్లేకపోతున్నావు, మిషన్ కొని వెయ్యని. నేనేం అడుగుతున్నానంటే, ఇంత డబ్బులు తీసుకుని నువ్వు ఎక్కడికి పారిపోతావు? ఇంత పెద్ద ఇల్లు కట్టేసి నువ్వు ఎక్కడున్నావు? 8x8 రూమ్లో ఉన్నావు, జైల్లో. నేను ప్రతిరోజు దేవుడి దగ్గర ఇదే మొక్కుకుంటున్నాను, నేను తప్పుడు నిర్ణయం తీయకూడదని. నా వల్ల ఏ ఒక్క కుటుంబం కూడా కష్టపడకూడదని. న్యాయమైన డబ్బు నాకు దక్కాలి, దానితో అందరూ సంతోషంగా ఉండాలి. ఈ పంజాబ్ వాళ్ళు సంతోషంగా, ఆనందంగా, జీవితం మొత్తం హ్యాపీగా ఉండాలి. ఫైనల్ రౌండ్. ప్రజలు ప్రశ్న అడగాలని ఆశపడుతున్నారు. సార్, మీరు చాలా అందంగా పాట పాడతారు, అది మేం కూడా విన్నాం సార్. ఈ ప్రోగ్రాంలో మీరు ఒక సాంగ్ పాడి వినిపించండి సార్, ప్లీజ్. సంత్రా ముదాసి అతను నిజంగానే ఒక గొప్పవారు. కుదిరితే పాడి చూపిస్తాను, కానీ ఎన్నో రోజులైంది, ఇప్పుడు పాడతానో తెలియలేదు. మీరు అడుగుతున్నారంటే ఖచ్చితంగా నేను పాడతాను. ਮਾਂ ਧਰਤੀਏ ਤੇਰੀ ਗੋਦ ਨੂੰ ਚੰਨ ਹੋਰ ਬਥੇਰੇ ਨੀ ਮਾਂ ਧਰਤੀਏ ਤੇਰੀ ਗੋਦ ਨੂੰ ਚੰਨ ਹੋਰ ਬਥੇਰੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਜਿੱਥੇ ਤੰਗ ਨਾ ਸਮਝਣ ਤੰਗੀਆਂ ਨੂੰ ਜਿੱਥੇ ਵਾਲ ਤਰਸਦੇ ਕੰਗੀਆਂ ਨੂੰ ਜਿੱਥੇ ਮਿਲਣ ਅੰਗੂਠੇ ਸੰਗੀਆਂ ਨੂੰ ਨੱਕ ਵਗਦੇ ਅੱਖਾਂ ਚੁੰਨੀਆਂ ਤੇ ਦੰਦ ਕਰੇੜੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਜਿੱਥੇ ਜੰਮਦਾ ਬੰਦਾ ਸੀਰੀਏ ਟਕਿਆਂ ਦੀ ਮੀਰੀ ਪੀਰੀਏ ਜਿੱਥੇ ਕਰਜੇ ਹੇਠ ਪੰਜੀਰੀਏ ਬਾਪੂ ਦੇ ਕਰਜ਼ ਦੇ ਸੂਦ ਪੁੱਤ ਜੰਮਦੇ ਜਿਹੜੇ ਧੀਆਂ ਹੌਂਕੇ ਭਰਦੀਆਂ ਅਸਮਾਨ ਜੁਡੇਰੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ ਤੂੰ ਮੰਗਦਾ ਰਹੀਂ ਵੇ ਸੂਰਜਾ ਕਮੀਆਂ ਦੇ ਵੇੜੇ వావ్ వావ్